నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఎమ్మెల్సీ కవిత గారంటే తెలియంది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆయనను గుర్తించట్లేదు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన చేస్తున్నది, ఆయన మీద తీన్మార్ మల్లన్న కవిత గారికి మధ్య వచ్చిన ఇబ్బందుల్లో కూడా కవిత గారికి ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కేసీఆర్ గారు కూడా కవిత గారిని ఎప్పుడూ దగ్గరికి తీసుకోలేదు. ఆయన కేసీఆర్ని కూడా కలవలేదు. అయితే తన చిన్న కుమారుడు అమెరికాలో ఉన్నత చదువు కోసం వెళుతున్న సందర్భంలో కేసీఆర్ వద్దకు కవిత గారు వెళ్ళారండి. ఎందుకంటే చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కు ఉన్నత చదువులకు అమెరికా వెళుతున్న ఆర్య మనవడికి మాత్రమే లోపలికి తీసుకెళ్ళింది కేసీఆర్ గారు సతీమణి శోభ. మనవడిని ఆశీర్వదించింది కేసీఆర్. బయట నుంచి తండ్రికి కవిత నమస్కారం చేసి వచ్చిందండి. తన కొడుకుని, చిన్న కొడుకు ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్నప్పుడు తాతగారి ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కి వెళ్ళారండి. కవిత గారు, కవిత భర్త, ఇద్దరు కుమారులతో వెళితే లోపలికి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో కేసీఆర్ గారు ఉన్నారు. అతను కొడుకుని మట్టుకే కేసీఆర్ గారు వాళ్ళ సతీమణి శోభా గారు తీసుకెళ్ళారు. కానీ కవిత గారు మటుకు బెడ్రూమ్ బయటనే ఉన్నారు. కానీ ఆయన లోపలికి రానిలేదు. ఆయన బయట నుంచే నమస్కారం చేసి తిరిగి వచ్చిందండి. కుమారుడికి ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కు, ఉన్నత చదువులకు అమెరికా వెళుతున్న ఆర్య, బెడ్రూమ్లో తండ్రి, బయట నుంచి కవిత నమస్కారం. అమెరికా బయలుదేరి వెళ్ళిన కవిత. చూడండి, బెడ్రూమ్ బయటనే ఆయన ఉంది. కానీ కొడుకును మటుకు లోపలికి తీసుకెళ్లారు. కేసీఆర్ గారు కవిత గారి కొడుకును ఆశీర్వదించి చేశారు. కానీ కవిత గారిని మటుకు బెడ్రూమ్లోకి రానిలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్ళారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళుతున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు. ఈ మేరకు తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళారు. ఆ సమయంలో కేసీఆర్ తన బెడ్రూమ్లో ఉన్నారు. కవిత మాత్రం బెడ్రూమ్ బయట నుంచే తన తండ్రికి నమస్కారం చేశారు. తర్వాత కేసీఆర్ సతీమణి శోభ మనవడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. ఈ సందర్భంగా మనవడిని ఆర్యను ఆశీర్వదించిన కేసీఆర్ అతనితో పలు విషయాలు మాట్లాడారు. మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేమిటి, అమెరికా ఎప్పుడు వెళుతున్నామని కేసీఆర్ అడగ్గా ఆర్య తన వివరాలు చెప్పి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళుతున్నామని చెప్పినట్లు తెలిసింది. చూడండి, కవిత గారు తీసుకెళ్లారు, అందరూ వెళ్ళారు. కానీ కవిత గారిని మటుకు బెడ్రూమ్లోకి రానిలేదు. తన కుమారుని మటుకు తీసుకున్నారు లోపలికి. కేసీఆర్ గారు మాట్లాడి ఆశీర్వదించాడు. మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేమిటి, అమెరికా ఎప్పుడు వెళుతున్నావు అని కేసీఆర్ మనవడికి ఉంటాయి. అండదండలు ఎప్పుడు ఉంటాయి, నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది, మంచిగా చదువుకో, ఉన్న స్థానానికి ఎదుగు అని మనవడితో చాలాసేపు కేసీఆర్ గారు మాట్లాడినారండి. కానీ బెడ్రూమ్ బయటనే కవిత గారు ఉన్నారు. బెడ్రూమ్ బయట నుంచే దండం పెట్టుకొని కవిత గారు బయట వచ్చేశారు. కానీ మనవడిని మటుకు కేసీఆర్ గారు చాలాసేపు కూర్చోబెట్టుకొని అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత నీకు ఏమి ఇబ్బంది ఉండదు, నీకు అన్ని విధాలా నేను చూసుకుంటాననేది కూడా తన మనవడిని ప్రేమాప్రాయంగా కేసీఆర్ గారు చూసుకున్నారు. ఇక్కడ ఏమి మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేమిటి, ఎప్పుడు అమెరికా వెళ్తున్నావు అని కేసీఆర్ అడగ్గా అన్ని వివరాలు చెప్పారండి అతని కవిత గారి కొడుకు. తర్వాత శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా కుమారుని అమెరికాలో కళాశాల చేర్చేందుకు ఆయనతో పాటు తన పెద్ద కుమారుడు ఆదిత్యతో కలిసి కవిత శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళారు. చూడండి, శుక్రవారం రాత్రి ఆయన బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాకి వెళ్ళారు. కేసీఆర్ గారు ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ కవిత గారి చిన్న కొడుకు అమెరికాలో ఉన్నత చదువుల కోసం తాతగారి ఆశీస్సులు తీసుకొని శుక్రవారం రాత్రి కవిత పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అందరూ కలిసి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆమె కవిత గారు సెప్టెంబర్ 1న బయలుదేరి 2వ తారీఖున హైదరాబాద్కు చేరుకుంటారు. ఆ సెప్టెంబర్ 1 వరకు అక్కడే ఉంటారు. కుమారుని కళాశాలలో చేర్పించి తర్వాత 1వ తారీఖున బయలుదేరి 2వ తారీఖున హైదరాబాద్కు చేరుకుంటారు. కవిత అమెరికా పర్యటనకు కూడా ఆయన మీద కేసు ఉంది కాబట్టి అక్కడ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాస్పోర్ట్ను కూడా రిలీజ్ చేశారు. ఆయన అమెరికాకు తన కొడుకులతో కలిసి, చిన్న కొడుకు చదువు కోసం అమెరికా బయలుదేరి వెళ్ళిందండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి ఫ్యామిలీ నలుగురు వెళ్ళారు. భర్త, కవిత గారు, ఆయన భర్త, 2 పిల్లలు. చిన్న కుమారుడు చదువు కోసం అమెరికా వెళుతున్న సందర్భంగా తాతగారి ఆశీస్సుల కోసం కవిత గారిని కొడుకుని తీసుకెళ్ళింది. కవిత గారు బెడ్రూమ్లో ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి కేసీఆర్ గారి సతీమణి ఆ మేడం తీసుకెళ్లారు. ఆ మేడం తీసుకెళ్ళి ఓన్లీ కవిత గారు చిన్న కొడుకునే తీసుకెళ్లారు బెడ్రూమ్లోకి. అక్కడ కేసీఆర్ గారు మంచిగా ఆశీర్వాదించి బాగా చదువుకో, మంచిగా చదువుకో, ఏ యూనివర్సిటీలో చదువుతున్నావు, నీకేమి అని, ఏ కోర్సు ఏమి అన్నీ తెలిసి చాలాసేపు మాట్లాడుకొని తర్వాత ఆశీర్వదించి పంపించారు. కవిత గారు మాత్రం బెడ్రూమ్ బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేశారు. వచ్చి శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళారు. ఆగస్టు 1 వరకు అక్కడే ఉంటారు. 1వ తారీఖున బయలుదేరి కవిత గారు 2వ తారీఖున హైదరాబాద్ చేరుకుంటారు. ఇది మన కేసీఆర్ వద్దకు కవిత గారు వెళ్ళి కుమారుడు ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కి వెళ్ళి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న చిన్న కుమారుడు ఆర్యాను ఆశీర్వదించే దానికి తీసుకెళ్ళింది. బెడ్రూమ్లో కేసీఆర్ గారు ఉన్నారు, కానీ బయట నుంచే కవిత గారు నమస్కారం చేసి అమెరికాకు బయలుదేరి వెళ్ళిపోయింది కవిత గారు. అట్లా తన చిన్న కుమారుడి యొక్క చిన్న కుమారుని ఆశీర్వదించే కోసం కవిత గారు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడ కేసీఆర్ గారు తన కుమారుణ్ణి కవిత గారి చిన్న కుమారుణ్ణి బెడ్రూమ్లోకి తీసుకున్నారు. కవిత గారు బెడ్రూమ్ బయటనే ఉన్నారు. చిన్న కుమారుడికి అన్నీ ఆశీర్వదించి పంపించారు. బాగా చదువుకో, ఉన్నత చదువుల కోసం. కానీ కవిత గారిని మటుకు బెడ్రూమ్లోకి రానివ్వలేదు అనేది ఇది మన కవిత గారి యొక్క కేసీఆర్. ఎందుకంటే కవిత గారు పార్టీలో ఉండేది తెలీదు, లేనిది తెలీదు. బీఆర్ఎస్ కండువా వేసుకోదు, తెలంగాణ జాగృతి అంటుంది. ఒకసారి బీసీ పార్టీ 2% రిజర్వేషన్లు అనుకూలం అంటుంది. ఇంకోసారి నాకు బీఆర్ఎస్ వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా నాన్న మంచోడు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారనేది కూడా చెప్తుంది. అలాగే మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి మీద కూడా కవిత గారు ఏం మాట్లాడింది తెలుసు. కేటీఆర్ గారి మీద ఎట్లా మాట్లాడుతుండది తెలుసు. మా నాన్న మంచోరే కానీ మా నాన్న చుట్టూ ఉండేవాళ్ళు దయ్యాలు ఉన్నారు, అందుకే నాది పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని కూడా వేదన, ఆ బాధ జరుగుతుంది. ఈ ఇబ్బందుల్లో కవిత గారు ఈ మధ్య భేదప్రాయం రావడంతో కవిత గారిని కూడా దగ్గరికి రానికుండా కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ రాఖీ కూడా కట్టలేదు చెల్లి. ప్రతి సంవత్సరం ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు రాఖీ కట్టించుకొని సంతోషంగా ఉన్నవాళ్ళు కవిత గారు, కేటీఆర్. కానీ పదవి పోయిన తర్వాత భేదాభిప్రాయాలు రావడం, అక్కడ ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిల గారు కూడా రాఖీ కట్టుకోకపోవడం, ఈ అన్నా చెల్లెల బంధాలు ఇలా ఉంటాయనేది మనకు తెలుస్తాయి. చూడండి, ఒకప్పుడు అన్నా చెల్లెలంటే కేటీఆర్, కవిత గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిల గారిని చూసాం. కానీ ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఇలా ఉండకూడదు అనేది కూడా వీళ్ళే ప్రజలకు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.